హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని, హ్యాపీగా హెల్తీగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. మనకి అలవాటు లేకుండా కర్ణాటక ఫుడ్ అస్సలు తినలేం, కానీ హెల్తీ ఫుడ్ అబ్బా, చాలా హెల్తీగా చేస్తారు. వెజ్జెస్ అన్నీ వేసి సాంబార్ చేస్తారనమాట. ఈరోజు వీడియోలో రాగి ముద్దకి అలానే రైస్కి మంచి సాంబార్ రెసిపీ అయితే చూపిస్తాను. మనం ఎక్కువగా రైస్ తింటూ ఉంటాము. కర్ణాటకలో రాగి ముద్దని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. ముక్కలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. కన్నడ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్లో కంపల్సరీగా కొబ్బరి యాడ్ చేస్తారు. అలానే టమాటోలు, ఒక టమాటో, పెద్ద సైజ్ టమాటో, వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర, మిరియాలు, చెక్క, ఇవి వచ్చేసి లవంగాలు. ఇవేమో ఆయిల్లో ఫ్రై చేయడానికి అనమాట అవి. సో ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. దీనిలో ఇంకా యాడ్ చేయాల్సినవి ఉన్నవి, అవి చూపిస్తాను ఉండండి. ఫస్ట్ ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు వీటిలో ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలన్నమాట. అవి ఏంటో చూపిస్తా. అంటే ఉప్పు, కారం, సాంబార్ పౌడర్ యాడ్ చేస్తారు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వాళ్ళు సాంబార్ పౌడర్ కూడా ప్రిపరేషన్ వేరే ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. దానివల్ల టేస్ట్ వస్తుంది సాంబార్ అనేది. ఇక మనలాగా వాళ్ళు కర్రీస్ చేసుకోరు, ఇక ఆ సాంబార్తోనే తినేస్తుంటారు. ఇక ఫ్రైలు అంటే, కర్రీస్ అంటే మనమే రైస్లో కలుపుకొని తింటాం, కానీ అదే హెల్దీ తెలుసు అసలు. యాక్చువల్గా ఆయిల్ తక్కువ వేసుకొని, వెజ్జెస్ ఎక్కువ వేసుకొని తింటుంటారు. పసుపు, సరిపడా ఉప్పు వేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి కారం. సో చూసి వేసుకోండి స్పైసీ, ఎందుకంటే నేను సాంబార్ పౌడర్ నేను ప్రిపేర్ చేసిందే వేస్తున్నా. దాంట్లో కూడా ఎలాగో స్పైసీ ఉంటుంది, కారం యాడ్ చేశాను కాబట్టి. సో కొంచెమే వేస్తున్నా. సో వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇందాకనే. సో పర్లేదు, ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఎలాగో పౌడర్ ఉంది కాబట్టి. ఇది వచ్చేసి రాగి ముద్దకి మామూలుగా డైరెక్ట్గా విజిల్ పెడితే రైస్ని, ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసులు నీళ్లు పోసి విజిల్ పెట్టుకోవాలి, ఒక 4 విజిల్స్. తర్వాత ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ ఉండిన అన్నం పెట్టుతో చేస్తున్నాను కాబట్టి ఒక 2 గరిటెలు రైస్ వేసి 2 గ్లాసులు నీళ్లు పోసి విజిల్ పెట్టేస్తున్నా. సో మెత్తగా అవ్వాలన్నమాట. మనమైతే ఇలా చేసుకునేదాన్ని సాంబార్ అంటాం, కానీ కన్నడ వాళ్ళైతే సారు అంటారు. అంటే అన్న అంటే అన్నం, సారు అంటే మన భాషలో సాంబార్ అని అర్థం. రాగి ముద్దకి ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషన్. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా నేను చేసిన ఫ్లేవర్ అలా రీచ్ అవ్వలేదు, కానీ ఓకే, బాగుంది అనిపించింది. ఇక ఉన్న వెజ్జెస్ అన్నీ వేస్తారు. నేనైతే ఇక్కడ సొరకాయ, పచ్చి బఠానీ, ఆలుగడ్డలు, వంకాయలు కలిపి వేశాను. మనం అయితే ఎక్కువగా కూరల్ని అన్నంలో కలుపుకొని తింటాం కదా. మనం కలుపుకునే విధానం చూస్తే వాళ్ళకి చాలా వింతగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు రైస్ ఎక్కువ, పౌడర్ తక్కువ యూజ్ చేస్తారు. కన్నడ వాళ్ళేమో పౌడర్ ఎక్కువ, రాగి పౌడర్ ఎక్కువ, రైస్ తక్కువ వాడతారు. సో నేను కన్నడ స్టైల్లో చేస్తున్నా, రాగి పిండి ఎక్కువ వేసి. దీనిలో నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది, నెయ్యి కూడా వేస్తాను. 2 గరిటెల అన్నానికి ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి బాగా ఉడికించుకున్న తర్వాత తీసేసి దానిలో ఇలా రాగి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వేడి మీద వేసుకొని మూత పెట్టుకున్నామంటే మంచిగా ముద్ద అయితే తయారైపోతుంది. లైట్గా కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా. సో ఇలా కలిపేసాం కదా, కొంచెం సాల్ట్ వేసాము, అది వేసిన తర్వాత కలిపేసి ఇలా మూత పెట్టామంటే ఆ వేడికి కొంచెం మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ వచ్చేసి తినేద్దాం. ఇందాక కుక్కర్లో అన్ని కూరగాయ ముక్కలు కూడా వేసేసి ఇంకా విజిల్ అయితే పెట్టాను, వాటర్ యాడ్ చేసేసి. నానబెట్టుకున్న శనగలు వేసాను కదా, ఇక 3 విజిల్స్ వస్తే బాగా ఉడికిపోతాయి అనమాట. మేము స్టార్టింగ్లో బెంగళూరుకి వచ్చిన ఫస్ట్లో హెబ్బాల్లో ఉండేవాళ్ళం. మా పక్కన కన్నడ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో అన్విత చిన్నప్పుడు, అప్పుడు అంటే ఎల్కేజీ యూకేజీ చదువుతూ ఉంది ఆ టైంలో, పక్కింట్లోనే ఎక్కువ తినేది. అన్విత అంటే వాళ్ళకి చాలా ఇష్టం. సో ఇక వాళ్ళ ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది. ఇప్పటికీ అడుగుతూ ఉంటుంది రాగి ముద్దకి సాంబార్ చేయమని. సో నేను ట్రై చేస్తుంటాను, కానీ వాళ్ళ టేస్ట్కి అయితే రీచ్ అవ్వం. కొంచెం పర్లేదు, ఈరోజు బాగానే అనిపించిందంట చెప్తుంది. బాగుందా? కానీ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంది. అంటే వాళ్ళ ఫ్లేవర్ రాలే కదా కన్నడ.
ఎక్కువ కూర అద్దుకొని తినమా. మామూలుగా ఈ సాంబార్ చేద్దామని అనుకోలేదు. అన్విత జిమ్ నుంచి వస్తూ ఇక తన క్రేవింగ్స్ అంట అలా తినాలని చెప్పేసి రీల్స్ చూసి చెప్పింది ఇలా చేయమని చెప్పేసి. నేనైతే యాక్చువల్గా ఈరోజు సొరకాయ కూర చేశాను. పిల్లలకి అసలు ఇష్టం ఉండదు సొరకాయ కూర, అందులోనూ ఇక సాంబార్ అడిగింది కదా అనేసి ఇంక ఇలా చేశానమాట. యాక్చువల్లీ కన్నడ స్టైల్లో సాంబార్ పౌడర్ మిక్స్ ఒకటి ఉంటుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఎక్కువగా దాన్నే అన్నిట్లో యాడ్ చేస్తూ ఉంటారు. అన్వితకి కన్నడ ఫ్రెండ్ ఉన్నారనమాట, వాళ్ళ అమ్మని అడిగి తప్పకుండా వాళ్ళ రెసిపీని క్రాక్ చేస్తాను ఈసారి. సో అలా ఈరోజు రాగి ముద్దతో మా లంచ్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి అయితే స్వీట్ తినాలనిపిస్తుంది. యాక్చువల్గా కేక్ కూడా చేశాను, అది నిన్న చేశాను అనమాట ఆ కేక్ని. దాంతోపాటు ఇలా స్వీట్ నువ్వులతో కొంచెం హెల్తీగా ఉండడానికి ఇలా ప్లాన్ చేశాను అనమాట. నేను ఎక్కువగా చెయ్యను, ఇంట్లో ఎక్కువ స్వీట్స్ తినరు. అమ్మ ఉంది కదా, అమ్మకి నాకు చాలా ఇష్టం స్వీట్స్ అంటే. సో మా ఇద్దరి కోసం చేశాను. మామూలుగా అయితే నువ్వులు అండ్ శనగిత్తుల్ని పౌడర్ చేసి మంచిగా ఇలా బెల్లం కలిపేసి ఉండలు చేస్తాం కదా. ఈసారి కొంచెం డిఫరెంట్గా దాన్ని పాకం పడదామనేసి ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని చేశాను. నా దగ్గర ఆర్గానిక్ బెల్లం ఉంది కదా, తొందరగా అయిపోతుంది పాకం కూడా. జస్ట్ ఒక 2-3 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్న పాకాన్ని మిక్సీ పట్టుకున్న నువ్వులు అండ్ శనగిత్తుల పౌడర్ ఉంది కదా దానిలో కలిపేశాను. అయితే బెల్లం క్వాంటిటీ ఎక్కువ అయింది. నేను 1 కప్పు నువ్వులు 1 కప్పు శనగిత్తులు తీసుకున్నాను. అయితే నాకు తెలియక 2 కప్పులు బెల్లం తీసుకున్నా, చాలా ఎక్కువైపోయింది. మాకు సరిపోయింది కానీ అన్విత అండ్ మా వారు తినలేకపోతున్నారు. అందుకని వాళ్ళ కోసం యాక్చువల్గా ఇలా ప్లేట్ మీద కూడా మంచిగా పరిచేసి కట్ చేశాను, మాకైతే బాగుంది అనిపించేసి. ఆ పీస్ కట్ చేసి మా వారికి అండ్ అన్విత తిన్న తర్వాత వాళ్ళేమో చాలా స్వీట్ ఎక్కువైంది అని అనేసారు. అందుకని మళ్ళీ వాటిని స్మాష్ చేసేసి ఇంకొంచెం శనగిత్తులు నువ్వులు అలానే పచ్చి కొబ్బరిని కొంచెం ఫ్రై చేసేసి మూడింటిని మళ్ళీ మిక్సీకి కొట్టేసి దానిలో యాడ్ చేశాను. ఫైనల్గా టేస్ట్ అయితే బాగుంది. సో నాకు తెలీదు ఈ క్వాంటిటీ ఎలా వేయాలి అనేది, అమ్మ చెప్పింది. నేను ఎప్పుడు ఇలా చేయలేదు, మామూలుగా అయితే లడ్డూలాగా చేస్తాం కానీ అని అన్నది. అయితే అలా రోజు తింటాం కదా, కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఇలా ట్రై చేశాను. గట్టిగా పాకం చేస్తే అమ్మకి నలగదని చెప్పేసి కొంచెం మెత్తగా, అంటే కాజు బర్ఫీ ఉంటుంది కదా స్మూత్గా, అంటే ఇలా తింటుంటే కరిగిపోయేలాగా అలా చేశానమాట. అమ్మకు కూడా నచ్చింది ఆ రెసిపీ. ఇంకా బిఫోర్ వ్లాగ్లో కూడా చెప్పాను, నేను ఇంట్లో చేసే యోగా నాకు అంతగా ఎఫెక్ట్ అనిపించట్లేదు, యోగా సెంటర్కి వెళ్ళాలని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న సెంటర్స్ అన్నీ సెర్చ్ చేశాను. అయితే దగ్గరలో ఒక కెఫే అండ్ అన్నీ ఉన్నాయి, ఇలా షాపింగ్ కూడా ఉంది. ఆశ్రమ అని చెప్పేసి, నమ్మ ఆశ్రమ అని చెప్పేసి యోగా సెంటర్ ఉందన్నమాట దానిలో. సరే చూద్దామని నేను అన్విత వెళ్ళాము. అక్కడికి వెళ్తే మనం ఫస్ట్ యోగా కనుక్కున్నాము, ఎంత ఫీజు, ఎంత క్లాసెస్, ఎన్ని క్లాసెస్ వీక్లీ అని చెప్పేసి. సో వాళ్ళు రేపు ట్రయల్ క్లాస్కి రమ్మన్నారనమాట. ఇంకా పక్కనే ఉన్న షాపింగ్ని అయితే చూస్తున్నాము. ఇక్కడ చూసారు కదా, చిన్నప్పుడు చూసిన నవారు నులక ఎంచక్క ఇలా కుర్చీలని ప్రిపేర్ చేశారు కదా, బాగుంది అనిపించింది. సో ప్రైస్ చూస్తే షాక్ కొట్టేస్తుంది. అలానే ఇక్కడ మనకి పల్లెటూరులో దొరికే చెట్లలో ఉన్న ఆకులన్నీ మంచిగా డెకరేటివ్ లాగా చేస్తారు. ఇది చూశారు కదా, తాటాకు, చిన్న తాటాకుని ఇలా పెట్టారు, విసనకర్రలాగా ఉంది కదా. చిన్నప్పుడు యాక్చువల్గా వీటినే విసనకర్రలాగా యూస్ చేసేవాళ్ళం, ఇప్పుడేమో షోపీస్లా చేస్తున్నాము. ఇక్కడ వీట్ గ్రాస్ అనుకుంటా ఇది, వాటిని కూడా షోగా పెట్టేస్తున్నారు, సేల్ చేస్తున్నారనమాట. అలానే ఇంక ఇక్కడ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ చాలా యూనిక్గా ఉన్నాయి. ప్రైస్ కూడా అలానే ఉందనుకోండి. ఆన్లైన్లో చూస్తూ ఉంటాను, అక్కడ పక్కన వాల్ హ్యాంగింగ్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. చూడంగానే ఫస్ట్ అయితే ఎక్సైట్ అయ్యాను కొందామనేసి. ఇంకా అక్కడ ఉన్న ప్రైస్ చూసేసి తర్వాత చూద్దాంలే అని ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. యాక్టివిటీస్ అయితే చాలా బాగున్నాయి అక్కడ చూడడానికి, శారీస్ కానీ. అలానే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వాటిని మంచిగా షైన్ చేసేసి పాలిష్ పట్టేసి ఇలా ఉన్నాయి, యూస్ చేసుకునేలాగా. చూడగానే అనిపించింది తీసుకుందాము అనేసి. నేను ఎక్సైట్ అవుతుంటే అన్విత చెప్తుంది, అమ్మ రోజు ఇక్కడికే వస్తావు, ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు, తర్వాత చూద్దులే రా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళింది అనమాట. సో తీసుకోవద్దులే కానీ కొంతసేపు అలా చూసి వస్తానని చెప్పేసి ఇంకా అన్వితకి చెప్తూ ఉన్నాను.
మామూలుగా అయితే పేరెంట్స్ కంట్రోల్ చేస్తూ ఉంటారు కదా పిల్లల్ని. ఇక్కడ రివర్స్ అనమాట. అనిత కంట్రోల్ చేస్తూ ఉంటుంది, అవి పెడితే అవి కొనకుండా నన్ను. నేనైతే చాలా టెంప్ట్ అయిపోతూ ఉంటా ఇలాంటి ఐటమ్స్ చూసి కొనేయాలి అని చెప్పేసి. కలర్ఫుల్గా కనిపించే అక్కడ వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, అవైతే నాకు చాలా బాగా నచ్చేసాయి. నేను ఇన్స్టాలో కూడా సెర్చ్ చేస్తూ ఉంటా ఎక్కడ దొరుకుతాయి, అమెజాన్లో కూడా చూస్తూ ఉంటా. బాగున్నాయి కదా కొనేద్దాము అని చెప్పేసి కార్ట్లో పెడుతూ ఉంటాను. కానీ మళ్ళీ కొనను అనమాట, తర్వాత చూద్దాంలే అనేసి. ఇక డైరెక్ట్గా కనిపించేసరికి ఇంకా టెంప్ట్ అయి తీసుకోవాలనిపించేలా ఉన్నాయి. ఇక ప్రైస్ చూస్తే ఒక్కొక్కటి 1200, 1500 అలా ఉందన్నమాట. సో నెక్స్ట్ టైం చూద్దాంలే అని మళ్ళీ అక్కడ పెట్టేశాను. కానీ ఉన్నాయి మొత్తం అలా కొద్దిసేపు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తారనమాట. అలానే అక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ ప్లెయిన్ పీసెస్ కూడా ఉన్నాయి. బ్లౌజ్ పీసెస్ చిన్న హ్యాండ్ దగ్గర వర్క్ వచ్చిందనమాట. అవి ఒక్కొక్కటి 450 అలా చూపిస్తున్నారు. యాక్చువల్గా ఫారినర్స్ ఇండివిజువల్గా ఇలా హౌసెస్ బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. మేము ఉండే ఏరియాలో ఎక్కువ అలానే ఉంటాయి. అయితే చిన్నగా మన వాళ్ళు అక్కడికి వెళ్ళడంతో వాళ్ళకి అంతగా నచ్చదనమాట, ప్రైవసీ ఉండదు. ఇక చిన్నగా వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారనమాట. ఇంకంతా మేము ఉండే ఏరియా అంతా కూడా మన వాళ్ళే ఆక్రమించేశారు. అయితే అక్కడక్కడ కొన్ని హౌసెస్ ఉంటాయి కదా, వాటిని ఇలా రెంట్కి ఇస్తారనుకుంటా నాకు తెలిసి. ఇదైతే కెఫేలా ప్లాన్ చేశారు, ఇండివిజువల్ హౌస్ని ఇలా ప్లాన్ చేశారనమాట. సో ఇక ఆ ఇంటి బ్యాక్ సైడ్ కెఫే రన్ చేస్తూ ఉన్నారు. బుక్ స్టాల్ కూడా ఉంటుంది. టైంపాస్కి ఎంచక్క అక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట. బాగుంది ఎన్విరాన్మెంట్ అయితే. అలానే అక్కడ మంచిగా కాఫీ ఫ్లేవర్ వస్తుంది, అరోమా. కెఫే ఉంది కదా, మా ఇంటికి నియర్ బై ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి లోపల ఇంత ఉందా అనుకున్నాము, బయట నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. లోపల ఎన్విరాన్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక బాటిల్స్లో ఇలా మొక్కల్ని పెట్టేశారు. బయట ఓపెన్గా పెట్టడం వల్ల మంచిగా పెరుగుతున్నాయి. అక్కడ ఎన్విరాన్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక ట్రయల్ క్లాస్కి రేపటి నుంచి వస్తానని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసి కెఫేలో కూర్చున్నాము. యాక్చువల్గా ఆన్లైన్ యోగా సెషన్ అటెండ్ అవుతూ ఉన్నాను, కానీ రెగ్యులర్గా అవ్వలేకపోతున్నాను. అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు. సో గ్రూప్లో అయితే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది నాకైతే. ఎస్పెషలీ పక్కన వాళ్ళని చూసి ఇంకా చేయాలనిపిస్తుంది. అదే ఆన్లైన్ అనుకోండి, ఆన్లైన్ స్టార్ట్ అయితే చేస్తాను, కానీ అవ్వడానికే కొంచెం బద్ధకం వేస్తుంది. చూద్దాంలే అనుకుంటూ ఒక్కసారి పోస్ట్పోన్ చేస్తున్నాను అనమాట. అందుకని ఇంకా డైరెక్ట్గా ఆఫ్లైన్ క్లాస్కి వెళ్దామని ఇంకా వెళ్ళాను. సో అక్కడ ఇక లొకేషన్ చూడగానే మీకు ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ఇలా వీడియో అయితే కవర్ చేశాను. యాక్చువల్గా వెళ్ళడానికైతే వర్తూర్లో చూసిన స్టూడియోకి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడికి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందన్నమాట. మేము ఈవినింగ్ 6 కలా బయలుదేరాం ఇంట్లో నుంచి. సో ఇక అక్కడికి వెళ్తే బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ ఇంటి దగ్గర ఉన్న వాటిని సెర్చ్ చేద్దామని చేస్తూ ఉంటే ఇది కనిపించేసింది. ఇక్కడ విండోలోంచి కనిపిస్తుంది కదా, లోపల ఇంకొక షాప్ ఉంది. దాన్ని అయితే మేము చూడలేదు, బయటకు వచ్చాక చూసాము. అలానే పోట్రీ మేకింగ్ కూడా ఉందన్నమాట. అది వర్క్ షాప్ లాగా పెడతారనుకుంటా వీకెండ్స్. ఇక ఎంట్రన్స్కి మెయిన్ గేట్కి ఎదురుగా బోగన్విలియా ప్లాంట్ ఉందన్నమాట. ఫుల్గా కనిపిస్తుంది మంచిగా ఫ్లవర్స్తో. యాక్చువల్గా నైట్ అయిపోయింది కదా, అంతగా కనిపించట్లేదు. డే టైంలో తీస్తే ఇంకా బాగుంటుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. అయితే వీటిని డిఫరెంట్గా బ్యాక్ సైడ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ చేశారనమాట. ఇక్కడ యోగా సెషన్ నడుస్తుంది. సో ఇక ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.